గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. విచారణ జరిపించాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల మరియు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిల డిమాండ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఫైర్. రైతుల కష్టాలు కిషన్ రెడ్డికి పట్టవన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్. దేశాభివృద్ధి కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం నరేంద్ర మోదీ చేతిలో కక్ష సాధింపులకు గురవుతుంది. మంత్రి పొన్నం. బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నారులను పలు రకాల ఆటలు ఆకట్టుకున్నాయి. వీటిలో భాగంగా జారుడు బండ, జంపింగ్ గేమ్, రంగుల రాట్నం, హెలికాప్టర్ టూరు, నీటిలో స్టీమర్పై వెళ్లటం, పలు రకాల ఆట వస్తువులు, బొమ్మలు చిన్నారులను ఆకట్టుకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు సైతం ఆయా ఆటల్లో పాల్గొన్న తమ పిల్లలను చూసి మురిసిపోయి వీడియోలు తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగడానికి సహకరించిన బెజ్జంకి మండల పాత్రికేయులను ఆలయ కమిటీ బుధవారం సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో ముగిశాయని, ఇందుకు సహకరించిన మండల పాత్రికేయులు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, యువతీ యువకులు, అన్ని పార్టీల నాయకులు సహకరించారని, వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రాత్రి స్వామివారికి సప్తవర్ణాలు, సప్త క్రీడలలో భాగంగా ఉత్సవం నిర్వహించామని, దానిని కొందరు వక్రీకరించడం వారి విజ్ఞతకే వదిలివేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ సభ్యులు ఐలేని జయ శ్రీనివాసరెడ్డి, గుబిరే చంద్రం, పొట్లపల్లి ప్రభాకర్, ఆలయ ప్రధాన అర్చకులు శేష మదనసూదనాచారి, సిబ్బంది సునీత, ప్రవీణ్ పాల్గొన్నారు. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మాకు అన్ని రకాల తోడ్పాటు అందించిన పాత్రికేయ మిత్రులకు స్వామివారి తీర్థప్రసాదాలంతో చిన్న సత్కారం చేసుకొని సంతోషం. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కాల్వా శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన బీజేపీ నాయకులకు ప్రజలు తమ సమస్యలు విన్నవించగా వాటి పరిష్కారం కోసం మండల తహసీల్దార్కు బీజేపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఈసం మాట్లాడుతూ ఆసరా లేని వృద్ధులకు మానవత్వంతో స్పందించి ఇంటి వద్దనే బియ్యం ఇవ్వాలని కోరారు. ఆసరా పెన్షన్ కూడా వృద్ధులకు ఇంటి వద్దనే ఇచ్చేలా చూడాలని, ఇందిరమ్మ ఇళ్లలో పూరి గుడిసెలు ఉన్న వారికి ప్రాధాన్యతనిచ్చి మంజూరు చేయాలని అన్నారు. అంగన్వాడీలకు పక్కా భవనాలు నిర్మించాలని, జాఫర్ ఖాన్పేటలోని నిరుపేద 20 కవితకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు 2 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, రేషన్ దుకాణాల వద్ద గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గూడెపు జనార్దన్ రెడ్డి, ముల్కోజు వెంకటేశ్వర్లు, సల్పాల బాలకృష్ణ, అనిల్ కుమార్, శివకుమార్, సతీష్ కుమార్లు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 11 సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉండి ఏనాడు రైతుల కష్టాలను తెలుసుకోలేదని ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కిషన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా ధర్మపురి మండలం రాయపట్నంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గొల్లపల్లి మండలం కేంద్రంతో పాటు ఎండపల్లి మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వరి కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మజ్లిస్ మధ్య పోటీ ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపొందుతుందని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి రాష్ట్రాల ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న
బియ్యం పంపిణీ చేస్తూ ఉంటే దాంట్లో తమ వాటా ఉందంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్న బియ్యాన్ని ఎందుకు పంపిణీ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేస్తున్న తాటాకు చప్పుళ్లకు ఎవరు జంకేది లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. ఈ పర్యటనలో వెల్గచ్చూరు, కొల్లపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ గోపిక పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమావేశమైన మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సొంత ఇంటి కల సాకారం చేసుకునే విధంగా ఇందిరమ్మ ఇండ్లను ప్రవేశపెట్టగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శశికళ అధ్యక్షతన ఇందిరమ్మ ఇళ్లపై మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అలాగే వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ, ఎంఆర్ఓ ఫరూక్తో పాటు హౌసింగ్ ఏఈ, రెవెన్యూ సిబ్బంది మరియు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి రామకృష్ణ మాట్లాడుతూ మండలానికి ఎలిజిబుల్ లిస్టు 2497 గాను మండలానికి 813 ఇళ్లను గ్రామాల వారీగా నిష్పత్తి చేసి అలాట్మెంట్ ఇవ్వటం జరిగిందని, ఇది గ్రామాల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ద్వారా నిరుపేదలకు పారదర్శకంగా ప్రాధాన్యత ఇచ్చి వారు మండలానికి నివేదిక ఇచ్చిన ఆధారంగా మళ్లీ మండలం నుంచి జిల్లాకు నివేదికను పంపడం జరుగుతుంది అని, అవి స్క్రూటినీ చేసి గ్రామాల్లోని గ్రామ పంచాయతీలకు పంపడం జరుగుతుంది అని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సెలెక్ట్ అయిన లబ్ధిదారులకు దశల వారీగా డబ్బులు ఇవ్వటం జరుగుతుంది అని, మొదటగా బేస్మెంట్ కోసం 1 లక్ష రూపాయలు, అలాగే స్లాబ్లకు 1 లక్ష రూపాయలు, తర్వాత స్లాబ్ ప్లాస్టింగ్ కోసం 2 లక్షలు, చివరిగా 1 లక్ష రూపాయలను లబ్ధిదారుల ఇంజనీరింగ్ ఏఈలు ఆన్లైన్లోనే అప్రోల్ చేస్తూ డబ్బులు శాంక్షన్ చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలోని ఎంపీడీఓ శశికళ, ఎంఆర్ఓ ఫరూక్తో పాటు అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించి దేశంలో ప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ నాయకత్వం అవినీతికి పాల్పడదలుచుకుంటే వారి చేతిలో ఉన్న అధికారంతో వారు ఎక్కడో ఉండేవారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసమే త్యాగం చేసిన గాంధీ కుటుంబం నేడు నరేంద్ర మోడీ చేతిలో కక్ష సాధింపులకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బలపడుతుందో బీజేపీ పార్టీ బలహీనపడే సందర్భంలో నరేంద్ర మోడీ జవాబు చెప్పలేక కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచాలని ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపేనని, బీజేపీ పార్టీ సిబిఐ, ఈడీల మీద ఆధారపడే ప్రభుత్వాన్ని నడుపుతోందని ఆరోపించారు. మిత్రపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా రాజకీయంగా ప్రత్యర్థులను కక్ష సాధింపు చేసే ధోరణి మంచిది కాదన్నారు. తప్పకుండా దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. దేశం కోసము ప్రాణాలు అర్పించి దేశంలో ప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవినీతికి పాల్పడదలుచుకుంటే వారి చేతిలో ఉన్నటువంటి అధికారంలో వారు ఎక్కడో ఉండేటువంటి వాళ్ళు, కానీ దేశ అభివృద్ధి కోసమే త్యాగం చేసినటువంటి కుటుంబం ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతిలో కక్ష సాధింపుకు గురి అవుతా ఉన్నది. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బలపడతా ఉందో, భారతీయ జనతా పార్టీ బలహీనపడే సందర్భంలో నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పలేక అటు పార్లమెంట్లో కానీ బయట కానీ ప్రజల వ్యతిరేకత వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమోరలైజ్ చేయాలని ఇటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపే. 80 సంవత్సరాలు పడ్డ సోనియా గాంధీ గారి పైన ఇటువంటి కార్యక్రమాలు చేయడం కానీ, లేదా నేషనల్ హెరాల్డ్ ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడే సందర్భంలో తీసిన పత్రికకు సంబంధించిన అంశం మీద రాజకీయం చేయడం కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే బీజేపీ పార్టీ సిబిఐ, ఈడీల మీదనే ఆధారపడి ఈ ప్రభుత్వాన్ని నడుపుతోంది. మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా రాజకీయంగా ప్రత్యర్థులను కక్ష సాధింపు చేసే ధోరణి మంచిది కాదు. తప్పకుండా దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుంది. రాజకీయాల లోపల మచ్చ లేనటువంటి కుటుంబంగా ఈరోజు దేశ స్వతంత్రం కోసం పోరాడిన పార్టీకి సంబంధించినటువంటి వారసులుగా జరుగుతున్న సందర్భంలో ఇటువంటి వేధింపులను అందరూ కూడా ఖండించాలని సందర్భంగా కోరుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి.
ఈరోజు ఇటువంటి వేధింపుల వల్ల ఏదో సాధిస్తామనుకునేటువంటి పరిస్థితి, దేశాన్ని మొత్తం ఆదాయాన్ని అంబేన్లకు అమ్మేసేటువంటి వాళ్ళు చేస్తున్న సందర్భాన్ని గమనించాలని కోరుతూ గాంధీ కుటుంబానికి పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ కూడా అండగా ఉంటుంది. జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా జమ్మికుంట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘం చైర్మన్ సంపత్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ స్వప్న, సదానందంతో కలిసి నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలోని తక్కువ శాతం వరి పంట పండించేవారని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతే రాజు కావాలనే ఉద్దేశంతో వారి పంట ఎక్కువ శాతం పండించేలా ప్రతి ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు అందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారి ధాన్యాన్ని కొనుగోలు చేశారని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్కు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలోని సొసైటీ చైర్మన్ పోనగంటి సంపత్, మార్కెట్ చైర్మన్ స్వప్న, సదానందం, తహసీల్దార్ రమేష్, డైరెక్టర్లు, దాడువాయిలు, మార్కెట్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కార్డ్ ఫస్ట్ బస్తా తీసుకొస్తాం. స్టార్ట్ అన్న. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాకంటే ముందు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితికి రైతులకు ఉండేది అనేది మీ అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఆనాడు తెలంగాణ రాకంటే ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్ననాడు మన పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండేది, నీళ్లు సరిగ్గా వచ్చేది కాదు. ఆ రోజు కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తము కేవలము 68 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పంట పండేది తెలంగాణ రాకంటే ముందు. 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు గౌరవ ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతే ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత అద్భుతంగా రైతుని ఒక రాజు చేయాలని ఒక ఆలోచన ఉంటుందనేదే నిదర్శననే ఆనాడు తెలంగాణ ఉన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవాళ 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి ఇవాళ తెలంగాణని భారతదేశంలోనే నంబర్ 1గా 2,68,00,000 మెట్రిక్ టన్నులకి ధాన్యాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశంలోనే నంబర్ 1గా నిలబెట్టింది మీ అందరికి కూడా తెలిసిన విషయమే. నేషనల్ హ్యాకర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రధాన కూరగాయల మార్కెట్ చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ చాహవత్ బజ్పాయ్ మరియు ట్రాఫిక్ సీఏ రమేష్, హ్యాకర్ ఫెడరేషన్ అధ్యక్షులు నయీం. గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, పరీక్షలు రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల నివాసంలోని వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. దాదాపుగా 654 మంది అభ్యర్థులకు ఒకే సిరీస్లో ఈక్వల్గా మార్కులు వచ్చాయని ఆరోపించారు. రాముల్ నాయక్ ఛాలెంజ్ను స్వీకరిస్తున్నానని కౌశిక్ రెడ్డి అన్నారు. టీఎస్పీఎస్సీ మల్టీ జోన్లోని నంబర్ 1 ర్యాంకు రాములు నాయక్ కోడలికి వచ్చిందని అన్నారు. తన కోడలు 18 గంటలు చదివిందని రాములు నాయక్ చెప్పగా ఆ అమ్మాయి మాత్రం కేవలం 5 గంటలే చదివారని
అయ్యానని చెప్తోందన్నారు. వీరిద్దరిలో ఎవరి మాటలు నమ్మాలో తెలియటం లేదన్నారు. రాములు నాయక్ కోడలుకు గాంధీ భవన్ నుండి ముందే ఎగ్జామ్ పేపర్ వచ్చిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. కోటి ఉమెన్స్ కళాశాలలో ఖచ్చితంగా ఎగ్జామ్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఒక అమ్మాయి రీకౌంటింగ్ అడిగితే 60 మార్కులు తగ్గాయన్నారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వం అని దుయ్యబట్టారు. బండి సంజయ్ ఈ అంశంపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. సిబిఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డితో లాలూచి ఉండటం కారణంగానే ఎవరు కూడా మాట్లాడడం లేదన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన వారికి చాలా అన్యాయం జరిగిందని, ఈ యొక్క పరీక్ష ద్వారా కొంతమందికి న్యాయం జరిగిందని, టీఎస్పీఎస్సీ అపారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉన్నట్లయితే మాకు కూడా ఉద్యోగాలు వచ్చేవని, ఈ యొక్క పరీక్ష ద్వారా కొంతమంది మాత్రమే లబ్ధి పొందారని, న్యాయం కోసం సహాయం చేయవలసిందిగా ప్రతిపక్ష నాయకుల వద్దకు బాధితులు వస్తున్నారని, ఇదే సందర్భంలోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వద్దకు కూడా బాధితులు వెళ్లారని, కౌశిక్ రెడ్డి చేస్తున్న సవాల్ను ప్రభుత్వం స్వీకరించి జ్యుడిషియల్ ఎంక్వైరీ గానీ, కేంద్ర విజిలెన్స్ ద్వారా గానీ లేదా సిబిఐ ఎంక్వైరీ వేసి బాధితులకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగులతో పాటుగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది కదా. కాళేశ్వరం జ్యుడిషియల్ ఎంక్వైరీ సీజేతోడే ఇచ్చినావు. ఏ చిన్న తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసిన అన్ని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది కదా. కేటీఆర్ మీద, ఫార్ములా 4 మీద అన్నిటి మీద ఎత్తున వేసుకో, ఇబ్బంది లేదు. మరి దీని మీద ఎందుకేరు? దీన్ని ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు ఏదైతే ఫార్ములా రేస్ మీద వేసినప్పుడు ఇమ్మీడియట్గా ఈడీ కూడా ఎంకరేజ్ అయింది కదా. నేను ఇప్పుడు బండి సంజయ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని ఒక్కటే, ఈరోజు కౌశిక్ రెడ్డి ఆరోపణలలో నిజం ఎంతో ఉందో లేదో మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ ఎంక్వైరీ కానీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సిబిఐ ఎంక్వైరీ కానీ యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్గా మీరు యాక్ట్ చేయండి. ఇక్కడ తప్పు జరిగిందో లేదో ఇప్పుడు ప్రతిపక్షంలో మేము, రాష్ట్రంలో అధికారం లేము, కేంద్రంలో అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కావాలి కదా. నిన్న మోడీ గారు ఎట్లయితే బుల్డోజర్ పంపిస్తూ అడుగుల మీద అన్నప్పుడు ఇది కూడా ప్రజల మీద జరిగింది దాడే కదా. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వెనువెంటనే దీని మీద స్పందించండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించమని డిమాండ్ చేయండి. లేదా మీ కేంద్ర ప్రభుత్వంలో విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి, సెంట్రల్ విజిలెన్స్, లేదా సిబిఐ ఎంక్వైరీ చేసుకొని మీరు బాధితులకు న్యాయం చేయండి. ఎవరు తప్పు చేసినాడో వారిని శిక్షిస్తాను కూడా మీరు ముందుకు రావాలని చెప్పి మా ప్రధానంగా బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళే స్వయంగా మార్చు 13, 20, 27, 25 తారీఖున ఉర్దూ మీడియం సంబంధించిన వాళ్ళు 9 మంది ఎగ్జామ్ రాసిర్రు అని చెప్పిండ్రు. మళ్ళా నిన్న ప్రెస్ నోట్ల 15/4/2025 ఈ ప్రెస్ నోట్ల 10 మంది రాసిర్రు అని చెప్పిండు. ఈ ఒక్కరు మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కువ అయినరు? ఇది మొత్తము తెలంగాణ యువతకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది అఫీషియల్గా వాళ్ళ వెబ్ నోట్ మాత్రమే, మేమేం కొత్తగా తయారు చేసింది కాదు. మార్చి 13/4/2025 నాన్న 9 మంది ఉర్దూ ఎగ్జామ్ రాసిరని చెప్పిండ్రు. 15/4/2025న 10 మంది రాసిండ్రు అని చెప్పిండ్రు. మరి ఆ ఒక్కరు ఎక్కడి నుంచి పెరిగిన అనేది ఖచ్చితంగా వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు పెండింగ్ జీతాలు ఇవ్వాలని కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ కార్మికులు పెండింగ్ జీతాలకు డిఎంఈ హైదరాబాద్ వారు 3 కోట్లు చెక్ రిలీజ్ చేసినా ఇంకా పెండింగ్ లో ఉండటం ఏమిటని ప్రశ్నించారు. 3 కోట్లకు 10% కమిషన్ ఇస్తే రిలీజ్ చేస్తారా అని ప్రశ్నించారు. అట్లా అయితే కార్మికులం అందరం కలిసి బెచ్చుమెత్తిస్తామని అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి కార్మికులకు 3 నెలల పెండింగ్ జీతాలు 2 రోజుల పూర్తి స్థాయిలో చెల్లిస్తామని ఇచ్చిన హామీ మేరకు గత వారం క్రితం సమ్మె విరమించినాము. కానీ పెండింగ్ జీతాలు ఇవ్వడంలో అధికారులు విఫలమైనారని విమర్శించారు. కార్మికులంటేనే అధికారులు, ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. 3 నెలలు జీతాలు ఇవ్వకుంటే కార్మికులు ఎలా బతకాలని ప్రశ్నించారు. చేసిన పనికి జీతం ఇవ్వాలని ధర్నా చేస్తే అధికారులు కార్మికుల వద్దకు వచ్చి బెదిరిస్తున్నారని వాపోయారు. వరంగల్ నుండి లేదా కూలీలకు తెచ్చి హాస్పిటల్లో పనిచేస్తామని, వారికి రోజుకు 500 ఇస్తామని ప్రభుత్వ
ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు బెదిరింపులు చేస్తున్నారని అన్నారు. అవే డబ్బులు కార్మికులకు ఇస్తే చేస్తారు అంటే ఇవ్వమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల జీతాల కోసం డిఎంఏ హైదరాబాద్కు 3 కోట్ల చెక్ ఇచ్చినా ఫైనాన్స్ నుండి అప్రూవల్ రాలేదని కొర్రీలు పెడుతున్నారని అన్నారు. కార్మికుల జీతాలు బడ్జెట్ కూడా ప్రభుత్వానికి 10% కమిషన్ ఇవ్వాలా అని ప్రశ్నించారు. పెండింగ్ జీతాలు వచ్చే వరకు కూడా విధులు బహిష్కరించి ధర్నా చేస్తామని అన్నారు. ప్రభుత్వాన్ని గొంతమ్మ కోరికలు కోరటం లేదని, కార్మికులు 3 నెలలు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, ప్రతి నెల 5వ తేదీలోపు కార్మికులకు జీతాలు చెల్లించాలని, కార్మికులచే టాయిలెట్స్, బాత్రూమ్స్ క్లీనింగ్ చేయించకూడదని, దీనికోసం ప్రత్యేకంగా స్కావెంజర్ను నియమించాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు, 2 జతల బట్టలు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలోని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పి అరుణ్, టి కళావతి, నాయకులు సుమన్, మహేష్, మౌనిక, రాజయ్య, రజిత, అరుణ, కార్మికులందరూ పాల్గొన్నారు. కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, ప్లంబర్స్ కి గత 3 నెలలుగా జీతాలు రావడం లేదు. పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి గుర్తింపు కార్డులు, 2 జతల బట్టలు, పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారికి గత 15-20 రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ROR భూభారతి చట్టం రూపకల్పన చేసిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం అంతర్గా మండలంలోని బ్రాహ్మణపల్లి రైతు వేదిక వద్ద నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ చట్టం 2025 అమల్లోకి వచ్చిందని, ముందుగా రాష్ట్రంలోని 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని, ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు పెద్దపల్లి జిల్లాలోని ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 28 వరకు ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. భూభారతి చట్టం ప్రకారం ఏ సమస్యను ఎవరు ఎన్ని రోజులలో పరిష్కరించాలి, అది పరిష్కారం కాకుంటే ఎలా అప్పీల్కు వెళ్లాలని దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని, CCLAకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోని భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారి కలెక్టర్కు అధికారాలను అప్పగించిందని అన్నారు. భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూభారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందని అన్నారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చునని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ప్లే చేయడం జరుగుతుందని చెప్పి అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో కూడా గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చునని అన్నారు. ప్రస్తుతం ధరణిలో ఉన్నటువంటి భూ రికార్డులు భూభారతి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు. భూ హక్కుల రికార్డులో తప్పులు సవరణకు అర్హులైన వారు మన జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుంటారని, దరఖాస్తు ధరణికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ భూమి ట్రిబ్యునల్ లో అప్పీల్ చేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. భూభారతి పోర్టల్లో ఏకరం భూమి మ్యూటేషన్ కోసం 2,500 రూపాయలు ఫీజు చెల్లించాలని, దరఖాస్తుతో పాటుగా వారసత్వ ఒప్పందం పత్రం లేదా వీలునామా కాపీ నిర్దేశించిన తేదీ నుంచి భూమి సర్వే పటం జత చేయాలని చెప్పి, ఈ దరఖాస్తులపై తహసీల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటారని, లేకుంటే గడువు తర్వాత ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుందని చెప్పి అన్నారు. భూమి హక్కు కలిగిన రైతులందరికీ 300 రూపాయల ఫీజుతో పాస్ బుక్ జారీ చేస్తారని అన్నారు. పెండింగ్ లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. POT, LTR, సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయల అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని, హక్కుల రికార్డుల వివరాలను నమోదు చేసి పాస్బుక్ జారీ చేస్తారని అన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే రోజు ఉంటాయని అన్నారు. కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, బాగా పంపకాల ద్వారా భూమిపై హక్కులు సక్రమిస్తే
తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులు మార్పులు చేసి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారని, స్లాట్ బుకింగ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, న్యూట్రిషన్ ఫీజు చెల్లించి అంటే నిర్ణీత తేదీల్లో చట్ట ప్రకారం సొంత దస్తావేజు రాసుకొని సమర్పించాల్సి ఉంటుందని, దస్తావేజుతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి భూమి పట్టా సమర్పించాలని చెప్పి అన్నారు. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ జరిపి హక్కుల రికార్డులో మ్యూటేషన్ చేస్తారని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయకుంటే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుందని అన్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించేలా కరపత్రాలను పంపిణీ చేశామని, ప్రజలు వీటిని గమనించాలని, ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్, రైతులు, వివిధ వర్గాల ప్రజలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలోని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో మంత్రి పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. దేశంలోని గాంధీ కుటుంబమే ఆస్తులను సంపాదించాలనుకుంటే వందల మంది ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను చేసి వాళ్లు అవినీతికి పాల్పడకపోయేవారా అని ప్రశ్నించారు. 85 సంవత్సరాలు ఉన్న సోనియా గాంధీని కూడా విచారణ పేరుతో ఇబ్బంది పెడుతూ రాక్షసత్వం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తానే షాహీ నై చలింగే నరేంద్ర మోడీ తానే షాహీ అనే దేశం మొత్తం గాంధీ కుటుంబానికి సానుభూతి తెలుపుతుందని పేర్కొన్నారు. గాంధీ కుటుంబం అవినీతికి పాల్పడితే జైల్లో పెట్టండి, కానీ కాంగ్రెస్ బలపడుతున్నప్పుడు మాత్రం ఇలా ఈడీ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో అనేక మంది నీరవ్ మోదీలు దేశాన్ని దోచుకుంటే చర్యలు లేవని ఎద్దేవా చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నెహ్రూ కుటుంబం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వారసులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఇబ్బందులు పెట్టడం దారుణమన్నారు. ఈడీ లాంటి సమస్యలను బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై వేధింపులకు, కక్ష సాధింపులకే వాడుతుందని విమర్శించారు. గాంధీ కుటుంబంపై బీజేపీ, నరేంద్ర మోడీ కక్ష సాధింపులను ఖండిస్తున్నామన్నారు. ప్రజా ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే పెరుగుతుందో, ప్రజా సమస్యల మీద పోరాడిన ప్రతి సందర్భంలో కాంగ్రెస్ అధినాయకత్వాన్ని వేధింపులకు గురి చేసి అధైర్యపరచాలనేటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడితే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం ఈరోజు దేశంలో అనేక సందర్భాల్లో దేశ ప్రగతికి పాటుపడుతుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆ కుటుంబాన్ని వేధిస్తూ ఉంది. దేశ ప్రజలు గమనించాలి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలంతా గమనించండి. 80 సంవత్సరాలు పైబడ్డటువంటి ఒక తల్లి సోనియా గాంధీ, మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రుల్ని, రాష్ట్రాల మంత్రుల్ని చేయగలిగిన శక్తి. అటువంటి వాళ్ళు అవినీతి పాల్పడదలుచుకుంటే ఇలా వాళ్ళకి ఎటువంటి కొరత ఉండేది కాదు. కానీ దేశంలో ఒక రాజనీతి, దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిల రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ప్రజాస్వామికంగా నడుపుతూ ఉంటుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు వేధింపులకు గురి చేస్తూ ఉంది, కక్ష సాధింపు ధోరణికి గురిపడుతోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము కూడా హుస్నాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ, కుటుంబ సభ్యులం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి అండగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి యొక్క కక్ష సాధింపును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మీ విలువలు తగ్గినప్పుడు, ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడప్పుడు ఎదుగుతుంటే మా నాయకత్వాన్ని అధైర్యపరిచే కుట్రల్ని తిప్పికొడతాం. ఎటువంటి విచారణకైనా ఎదుర్కొంటాం. మేము నిర్దోషులం, మేము ఎక్కడ కూడా తప్పు చేయలే. తప్పకుండా భవిష్యత్తులో ప్రజాస్వామ్యంలో ప్రజా కోర్టుల ముందుకు వస్తాం. తప్పకుండా మీకు తగిన శాస్త్రి చెప్తామనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాం. సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని నగరంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆలయ అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో గణపతికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఆలయ ట్రస్టు చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం శనివారం రోజున ఆలయం ఆవరణంలో నిర్వహించబోయే ఆర్థోపెడిక్ వైద్య శిబిరానికి సంబంధించి కరపత్రాలను ఆలయ ట్రస్ట్ కమిటీ బాధ్యతతో కలిసి వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని, పూజా కార్యక్రమం అనంతరం సుమారుగా 1000 మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపారు. అదేవిధంగా శనివారం రోజున ఆలయ ఆవరణంలోని హైదరాబాద్లోని శ్రీకర ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరాన్ని
ఏర్పాటు చేయనున్నట్టు, ఆర్థోపెడిక్ వైద్యం అవసరమున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ శిబిరంలోని హైదరాబాద్కు చెందిన ప్రముఖ 6 డాక్టర్లు హాజరవుతున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు ట్రస్టు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాసు, డైరెక్టర్లు పడకంటి శ్రీనివాసు, పల్లెర్ల శ్రీనివాసు, అంజున్న, మహేందర్, వేణు, అశోక్, శ్రీధర్లతో పాటు అధిక సంఖ్యలోని భక్తులు హాజరయ్యారు. కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారి ఆధ్వర్యంలో డైరెక్టర్లందరి సౌజన్యంతో కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కానీ తెలియజేయండి. ఈ ఒక్కసారి సబ్సిడీ చేయండి. పట్టుకో. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. విచారణ జరిపించాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల మరియు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిల డిమాండ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఫైర్. రైతుల కష్టాలు కిషన్ రెడ్డికి పట్టవన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్. దేశాభివృద్ధి కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం నరేంద్ర మోదీ చేతిలో కక్ష సాధింపులకు గురవుతుంది. మంత్రి పొన్నం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.